వల్ల మీరందరూ నాన్నగారి ముందు దోషులయ్యారు. నన్ను క్షమించండి. అమ్మ గాయత్రి, రాత్రి నుంచి మీరు మా కంటికి కనిపించకపోయేసరికి మిమ్మల్ని చూసి ఎన్నో సంవత్సరాలు అయినట్టుంది. ఏమండి ఏమండి, ఏమైందమ్మా? మీ నాన్నగారు కనిపించట్లేదు. నాన్నగారు, నాన్నగారు! ఎరా కనిపించారా? కనిపించలేదమ్మా. అమ్మా మొత్తం వెతుగావమ్మా, ఎక్కడ కనపడలేదు. మూసిన తలుపులు మూసినట్టే ఉన్నాయి. రాత్రి నుంచి అందరం ఇక్కడే ఉన్నాం. ఎవరికి కనిపించకుండా ఏమైపోయారా? ఊళ్ళోకి వెళ్ళి ఎత్తకండ్రా. పదన్నయ్య పద. భయపడకుదనా, అన్నయ్యకేం కాదు. ఏమైంది ఆయనకి? అసలేం జరుగుతుంది? భయం వేస్తుంది. నాకు కాళ్ళ చేతులు ఆడటం లేదు. భయపడకు శకుంతలా, ఏం కాదు. పద, అలా కూర్చుంది గాని రా. అవును పుల్రాజు, ఊరంతా గోలగోలగా ఉంది. ఏమై ఉంటారా పాపం? అదే తెలీదు. కొడుకులేమో ఊరంతా వెతికేస్తున్నారు. సరే పద, మనం కూడా వెతుకుదాం. ఆగండ్రా. ఏమై ఉంటాడ్రా? అవ్వాల్సిందే అయి ఉంటాడు. అదే శవమై ఉంటాడు. అలాంటి అపశకునం కోతలు కుయ్యొద్దత్తయ్య. నా మాట మీద నమ్మకం లేకపోతే రేపొద్దున పేపర్లో చూడండి. ట్రైన్ కింద పడిన పెద్దాయన అని పెద్ద పెద్ద అక్షరాలతో వస్తుంది. లేదంటే గోదాట్లో దూకి ఆత్మహత్య చేసుకున్న రఘురాం అని కాసేపట్లో బ్రేకింగ్ న్యూస్ అయినా వస్తుంది. అలా మాట్లాడకత్తయ్య. పరువు కోసం పాకులాడే మనిషికి అంత అవమానం జరిగినప్పుడు నేనన్నట్టే జరుగుతుందిరా. పదరా. ఏమయ్యా రఘురామయ్యా, తల తీసేసినంత పనైందని నీ తలని ట్రైన్ కింద పెట్టావా, లేకపోతే చెట్టుకు వేలాడదీసావా? నాన్నగారు, అయ్యగారండి,
అయ్యగారండి 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 న్యాయస్థానంలో ఎన్నో తీర్పులిచ్చి చివరికి నీకు నువ్వే ఉరిశిక్ష విధించుకున్నావా రఘురామయ్య? శవానికి నీ కుటుంబ సభ్యుల కంటే ముందు నేనే దహన సంస్కారాలు చేస్తాను. నాన్నగారు
అప్పుడనగా వెళ్లారు. ఇంత ఆలస్యమైనా రాలేదు. ఏం జరిగిందో ఏమిటో. వదినా, ఏరా కనిపించారా? ఊరంతా వెతికామమ్మా, కానీ ఎక్కడ కనిపించలేదు. అందరం కలిసి వాడి మనసు బాధ పెట్టాం. ఎక్కడికెళ్ళాడో ఏమిటో. తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. ఏ చిన్న విషయంలోనూ దాపరికం లేకుండా బతికిన నేను పెద్ద విషయాన్ని ఆయనతో చెప్పకుండా దాచి పెద్ద తప్పు చేశాను, పెద్ద తప్పు చేశాను. 3 ముళ్ళంటే మోసం, స్వార్థం, నమ్మక ద్రోహమా అని ఆయన అడిగినప్పుడు నాకు చచ్చిపోవాలనిపించింది. శకుంతల, గాయత్రి విషయంలో మీరు చేసింది ముమ్మాటికి మంచిదే. లేకపోతే ఈ రోజు ఇంట్లో ఇంకొక రకమైన విషాదం ఉండేదేమో. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు అందరినీ పలకరిస్తూ అందరికీ మంచి చెడు చెప్తూ ఉండే నాన్నగారు ఒక్క పూట కనపడకపోయేసరికి అంతా శూన్యమైపోయినట్టే ఉందమ్మా. ఒరేయ్, మీరేం చేస్తారో నాకు తెలీదు. నేను ఆయన వెంటనే చూడాలి. ఎక్కడున్నారో వెతకండిరా. అమ్మగారు, అమ్మగారు, అమ్మగారు! ఏంటి నారాయణ, ఏమైంది? ఇంటికెళ్దాం రండన్నయ్య. ఏ ఇల్లమ్మా? నా వాళ్ళుండేది నా ఇల్లు అవుతుంది. నా వాళ్లే లేనప్పుడు నాకు ఇల్లు ఎక్కడుంటుంది? మేం చేసిన తప్పుకు మా అందరినీ దండించండి. దయచేసి ఇంటికి రండి. ఎవరు నువ్వు?
నాకు ఏంటి సంబంధం? మనుషులు మనుషుల్లా ఉండండి, నాటకాలు ఆడకండి. జరిగిన తప్పుకి మరీ ఇంత పెద్ద శిక్ష వేయడం మంచిది కాదన్నయ్యా. వీళ్ళందరూ నన్ను మోసం చేశారమ్మా. నాన్నగారు, ఎన్ని సంవత్సరాలు మిమ్మల్ని ఎదిరించి మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. నేను మాట్లాడేది తప్పైతే నన్ను క్షమించండి. గాయత్రి గుణం తక్కువ వాడినా మీ శత్రువునా చేసుకోలేదు. మీరు చూసిన సంబంధాన్ని కథ చేసుకుంది. అదే మనిషి, అదే వ్యక్తిత్వం, అదే కుటుంబం, ఏమీ మారలేదు. తేడా ఏంటంటే గాయత్రి ప్రేమించింది. మీరు సంబంధం కుదిర్చితేనేమో ఆ మనిషి మీకు నచ్చినట్టు, నా కూతురు ప్రేమిస్తేనేమో నచ్చనట్టు, అంతేనా? ఎన్నో న్యాయమైన తీర్పులిచ్చారు. ఇది మీకు అన్యాయం అనిపించడం లేదా? రేపు పెళ్ళయ్యాకైనా భర్తని ప్రేమించాలి కదా. అదేదో ముందు ప్రేమించింది, అది తప్పా? గర్భం పెళ్ళయ్యాక రావాలి, ముందొస్తే బాగుండదు. ప్రేమ కూడా పెళ్ళయిన తర్వాత ప్రేమిస్తేనే బాగుంటుంది. పెళ్లికి ముందు ప్రేమిస్తే బాగుండదు. కట్టుబాటంటే కట్టుబాటు. కట్టు దాటాక తండ్రి లేడు, కూతురు లేదు. న్యాయం గురించి మాట్లాడావు కదూ, న్యాయమూర్తిగా నేను ఆవేళ న్యాయమే చెప్పాను, ఇవాళ న్యాయమే చెప్పాను. నీతో మాట్లాడగలిగేంత గొప్పవాళ్ళం కాదన్నయ్యా. గాయత్రి తండ్రికి గౌరవం ఇచ్చింది కాబట్టే పెద్ద నిర్ణయాలు తీసుకోలేదు. మీ మాటకి విలువిచ్చింది కాబట్టే మీ గౌరవం నిలబెట్టింది. నా కూతురు తండ్రికి గౌరవం ఇచ్చే మనిషి అయి ఉంటే మొదటి రోజే నా దగ్గరికొచ్చి మీ మాట వినలేకపోతున్నాను, నేనెవరినో ప్రేమించాను అని చెప్పాను. వాడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగానని చెప్పినా ఇంతకంటే ఎక్కువ సంతోషించేవాణ్ణి. అది నయవంచన చేసింది. ఒక తండ్రిగా కూతురి పట్ల ఈ మాట వాడొచ్చో లేదో తెలియదు గాని అనక తప్పడం లేదు. నేను శారీరక వ్యభిచారాన్నైనా భరిస్తాను గాని మానసిక వ్యభిచారాన్ని మాత్రం భరించలేను. మేం చేసిన తప్పుని మీ పెద్ద మనసుతో క్షమించి దయచేసి ఇంటికి రండి మావయ్య గారు. మీ ముఖం చూడటం నాకిష్టం లేదు. ఆ ఇంటికి రావడానికి నా మనసు అంగీకరించటం లేదు. నేను అనాథని, నాకెవ్వరూ లేరు. వెళ్ళిపోండి. ఏమండి?